చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామాన్ని సందర్శించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, రెవెన్యూ అంశాలపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలిస్తారు. పనిలో పనిగా తొలి విడత రీసర్వేకు సంబంధించి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేస్తారు. జగన్ హయాంలో 6,675 గ్రామాల్లో రీసర్వే జరిగితే రైతులకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గ్రామాల్లో సభలు నిర్వహించగా 8.75 లక్షల మంది ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఇనాం రైత్వారీ పట్టాలున్న రైతులకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు రికార్డులు, వెబ్ ల్యాండ్ డేటా పరిశీలన చేయకుండానే రైత్వారీ పట్టాలున్న భూములను కూడా సర్వీస్ ఇనాంగా రీసర్వే రికార్డుల్లో నమోదు చేశారు. అనంతరం ఆ రైతులకు ఇనాం భూములుగా పట్టాలు ఇచ్చారు. ఇది పూర్తిగా అధికారులు చేసిన తప్పని నిర్ధారణ అయింది. సిద్ధాంతం గ్రామంలోనూ 54 మంది ఇనాం రైతులు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ సమస్యను రెవెన్యూ శాఖ పరిష్కరించింది. రీసర్వే 1.0లోని లోపాలను సరిదిద్ది రికార్డులను సవరించింది. రైత్వారీ పట్టాలున్న రైతుల భూమి రికార్డుల్లో సర్వీస్ ఇనాం అనే పదం తొలగించారు. వాటిని రైత్వారీ పట్టాలుగానే పరిగణించాలని గ్రామ రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరిటే రికార్డును పొందుపరిచారు. ఇలాంటి సమస్యలు అనేక గ్రామాల్లో ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో సమస్యలకు రెవెన్యూ యంత్రాంగం సరైన పరిష్కారం చూపిస్తుందో లేదో సీఎం ప్రత్యక్షంగా సిద్ధాంతంలో తెలుసుకోనున్నారు. పొలాల వద్దకు వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడతారు. ఆయన వెంట గ్రామ సర్వేయర్, వీఆర్ఓ మాత్రమే ఉంటారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భూముల రీసర్వే 2.0 పూర్తి చేయాలని సీఎం రెవెన్యూ శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో తాను ఆశించిన పురోగతి, మార్పు ఎలా ఉందో ఆయన సిద్ధాంతంలో పరిశీలిస్తారు. సిద్ధాంతం గ్రామంలో 1936 మంది రైతులకు చంద్రబాబు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించనున్నారు. ఇందులో ఇనాం రైత్వారీ పట్టాలున్న రైతులు 54 మంది ఉన్నారు. ఇక ఈ రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన రికార్డుల్లో సర్వీస్ ఇనామని ఉంది. ఆ పేరిటే పాస్ పుస్తకాలు ఇచ్చారు. దీనివల్ల 3 ఏళ్ల పాటు ఆ భూములపై లావాదేవీలు జరగలేదు. వాస్తవానికి ఆ భూములు ఎప్పుడో రైత్వారీ పట్టాలుగా మారాయి. రీసర్వే 1.0లో వచ్చిన తప్పులను అధికారులు సరిదిద్దారు. రికార్డుల్లో రైతుల పేర్లే నమోదు చేశారు. ఇనాం సర్వీస్ అన్న పదం తొలగించి ఇనాం రైత్వారీ పట్టాగా నమోదు చేసినట్లు తెలిసింది. రాజముద్రతో ఉన్న ఆ కొత్త పాస్ పుస్తకాలను రైతులకు సీఎం అందిస్తారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఇవాళ ఉదయం 11:15 గ్రామసభ ఉంటుంది. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం వరకు అక్కడే ఉంటారు. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తారు. అనంతరం 2:30 క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. పొలాల్లో రైతులతో ముఖాముఖి చర్చిస్తారు. చివరగా టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు. రామన్నపాలెం శివారు కామధేనువు లంకకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు సానబోయిన సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరాభిమాని. ఇవాళ సీఎం సిద్ధాంతం వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఆ మహానుభావుడిని దూరం నుంచి చంద్రబాబు గారు అని మొక్కుతానని, ఆయన 2 చేతులు ఊపుతారని, అది చాలు అని అన్నారు. జనాలు బాగా ఉంటారని స్థానికులు చెప్పడంతో తప్పుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. అక్కడి నుంచే చంద్రబాబు గారు అంటానని సత్యనారాయణ చెప్పారు. కాశీ వెళ్లి గంగను తాకలేం, పాలికాడికి వచ్చిన గంగను తాకలేమా అని సత్యనారాయణ బదులిచ్చారు. ఈ మాటలను ఆయన మనవడు 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చంద్రబాబు పాలనపై ఆయన మాట్లాడిన మాటలు సీఎం హృదయాన్ని తాకాయి. దీనిపై ఆయన ఎక్స్లో స్పందించారు. సిద్ధాంతం వస్తున్నా కలుద్దామని సమాధానమిచ్చారు. దీంతో సత్యనారాయణ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తారా,
ఎప్పుడు కలుద్దామని తహతహలాడుతున్నారు.